నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ స్పెషల్ స్టోరీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు తప్పదన్న బీజేపీ నేతల మాటలు నిజమయ్యాయి. ఈడీ తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని పదే పదే చెప్పింది వాస్తవ రూపం దాల్చింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి ఈ కేసులో తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత అరెస్టుతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అసలేంటి ఈ లిక్కర్ స్కామ్? కవిత పాత్ర ఏంటి? లిక్కర్ అమ్మకాలు పెంచుకునేందుకు రాష్ట్రానికి ఆదాయం రాబట్టేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ కొత్త పాలసీ తీసుకొచ్చింది. 2021లో ఈ కొత్త లిక్కర్ సేల్స్ పాలసీకి ఆజ్యం పోసింది. తెలంగాణ లిక్కర్ సేల్స్ ని ఆదర్శంగా తీసుకుని ఢిల్లీ సర్కార్ పూర్తి పారదర్శకతో దేశంలోని బెస్ట్ పాలసీగా న్యూ స్కీమ్ ను అమలు చేస్తామంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో ఉన్నటువంటి మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక ఎక్స్పోర్ట్ కమిటీని వేసింది ఢిల్లీ సర్కార్. ఇక ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గురితో కమిటీ వేగా ఎక్స్పోర్ట్ కమిటీ సిఫారసులపై మళ్లీ 3 మంత్రులతో కొత్త కమిటీని నియమించింది. మార్చి 2021లో మంత్రుల కమిటీ సిఫారసుకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఢిల్లీ మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. ఇక ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వం ఆదాయం 9,500 కోట్లు పెరుగుతుందని తెలిపింది. ACP గారు there is a safe passage, we are trying for it. ఎవ్వరు ఆపరు, మీరు ఫ్రీగా తీసుకోపోండి, నో ఇష్యూ ఎట్ ఆల్. ఎవ్వరు ఆపరు. చలో 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 అన్న తీయమంటారు మంత్రివర్గ నిర్ణయాన్ని కొత్త పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదానికి పంపారు. ఇక సుదీర్ఘ కాలం తర్వాత గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇక కొత్త ఎక్స్చేంజ్ పాలసీతో ఢిల్లీలో కొత్తగా 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇక తెల్లవారుజాము 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించింది. ఇక కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశమూ ఇచ్చింది. అంతా సవ్యంగా ఉందనుకున్న తరుణంలో 2022 ఏప్రిల్లో నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియామకమయ్యారు. ఇక ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేశారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాలు కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ గుర్తించారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా విధానపరమైనటువంటి మార్పులు చేసినట్లు ఢిల్లీ సిఎస్ నివేదిక రెడీ చేశారు. ఆ నివేదికను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు నరేష్ కుమార్ అందజేశారు. ఇక లిక్కర్ అమ్మకాలకు సంబంధించినటువంటి లైసెన్సులు జారీ విషయంలో ప్రైవేటు వ్యక్తుల లాభం చేకూరేలా ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు మార్చేసిందని ప్రధాన ఆరోపణ. ఇక ప్రభుత్వం పెద్దలకు అనుకూలమైనటువంటి వారికి లైసెన్సులు కట్టబెట్టేందుకు, వారికి లాభం చేకూర్చేందుకు రూల్స్ మార్చేశారని ఆరోపిస్తూ సిబిఐ విచారణ జరిపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక దీంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది.
సిబిఐ విచారణ అంశం తెరపైకి రాగానే ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెడ్ మనీష్ సిసోడియా స్పందించారు. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎల్జీవీకే సక్సేనాపై సిసోడియా ఆరోపణలు గుప్పించారు. ఇక మద్యం విక్రేతలను వేధింపులకు గురి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందని, ఇందుకోసం విచారణ సంస్థలను వాడుకుంటుందని విమర్శించారు. ఇక మద్యం పాలసీల సవరణలపై చివరి నిమిషంలో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని, అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సిబిఐ విచారణలో మనీ లాండరింగ్ వ్యవహారం వెలుగు చూడడంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా అందులో కల్పించుకుంది. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది సిసోడియాతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించి ఇల్లు, ఆఫీసులు సహా 31 చోట్ల సిబిఐ అధికారులు సోదాలు చేశారు. అయితే ఈ సోదాల్లో అధికారులకు ఏమీ దొరకలేదని సిసోడియా ఆరోపించారు. దీనిని సిబిఐ ఖండించలేదు. అయితే ఈ కేసుకు సంబంధించి తయారు చేసినటువంటి ఛార్జ్షీట్లో తెలంగాణ, ఏపీలకు చెందినటువంటి నేతల పేర్లు, సన్నిహితుల పేర్లు చేర్చారు. ఇక ఈడీ అధికారులు చేపట్టినటువంటి దర్యాప్తులు ఏపీ, తెలంగాణకు చెందినటువంటి నేతలు లిక్కర్ లాబీగా ఏర్పడి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు మామూలు చెల్లించారని తేల్చారు. గోవా ఎన్నికల్లో ఈ సొమ్మును ఉపయోగించుకుందని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఓ బిజినెస్ మ్యాన్ ద్వారా ఈ సొమ్మును పంపించారని తెలిపారు. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ వల్ల ప్రభుత్వానికి 2800 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. ఈ కేసులో పలువురు నేతలు విచారించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ అధికారులు విచారించారు. ఇక ఛార్జ్షీట్లోనూ కవిత పేరు చేర్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన ఆరోపణలు చూస్తే మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల నష్టం చేశారని ప్రధాన ఆరోపణ ఉంది. ఇక మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి 145 కోట్లు కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది అంటూ ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసింది. L1 కేటగిరీ లైసెన్సులు జారీలో లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చారనే ఆరోపణ కూడా ఉంది. ఇక మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి ₹1 కోటి తరలించినట్లు సిబిఐ గుర్తించింది. ఇక రీటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు సిబిఐ గుర్తించింది. ఇక మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తేల్చారు. ఎవ్వరు ఆపరు, మీరు ఫ్రీగా తీసుకోపోండి, నో ఇష్యూ ఎట్ ఆల్. ఎవ్వరు ఆపరు. चलो 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 అన్న తీయమంటారు, అన్న తీయమంటారు. ఇక ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో సౌత్ గ్రూప్ను లీడ్ చేయడంలో కవిత కీలకంగా వ్యవహరించారంటూ ఆమె పాత్రకు సంబంధించినటువంటి పలు విషయాలను వెల్లడించాయి దర్యాప్తు సంస్థలు. ఇదే కేసులో అమిత్ అరోరాను అరెస్ట్ చేసింది సిబిఐ. ఇక అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సిబిఐ. ఇక 100 కోట్ల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించినట్లు సిబిఐ తేల్చింది. సౌత్ గ్రూప్ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట అని ఈడీ తేల్చింది. ఇక సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లు విజయ్ నాయర్కు చేరినట్లుగా ఈడీ వెల్లడించింది. 36 మంది 1.38 కోట్ల విలువైనటువంటి 170 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో కవిత 2 నెంబర్లు 10 మొబైల్ ఫోన్లు వాడినట్టుగా తెలిపింది. ఇక కవిత వాడిన 10 ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసింది. ఇక 100 కోట్లు అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్కు చేర్చినట్టుగా ఈడీ తెలుసుకుంది. ఇదే విషయాన్ని అరోరా కూడా అంగీకరించారని తెలిపింది. అటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమన్వయపరిచారన్న ఈడీ ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్స్ను ఉపయోగించారని, వాటిని మార్చారని, ధ్వంసం చేశారని ప్రస్తావించింది. ఇక సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో
అరబిందో శరత్ రెడ్డితో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నట్లు గుర్తించినటువంటి వ్యాపారవేత్త అరుణ్ పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును అదుపులోకి తీసుకుని విచారించింది ఈడీ. వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు గుర్తించినటువంటి ఈడీ సిపిఐ పలుమార్లు నోటీసులు జారీ చేసింది, విచారణకు రావాలని ఆదేశించింది. ఇక 2022 డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత నివాసానికి వచ్చిన సిబిఐ అధికారులు కవితను విచారించారు. దాదాపు 7 గంటల పాటు కవితను విచారించారు. సౌత్ గ్రూప్ కంట్రోలర్ గా మీరు ఉన్నారా, మీరు ఫోన్లు మార్చారా, సౌత్ గ్రూప్ గురించి మీకు తెలుసా, అందులో మీ పాత్ర ఉందా వంటి పలు ప్రశ్నలు సిబిఐ సంధించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈడీ నుంచి కూడా నోటీసులు వచ్చాయి. స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఈ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు, కానీ అరెస్టు కాలేదు. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. ఇదిలా ఉండగానే ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు అప్రూవర్లుగా మారారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది. దీని ఆధారంగా దూకుడు సిబిఐ, ఈడీ దూకుడు పెంచాయి. ఈ సమాచారం ఆధారంగానే కవితకు ఇటీవలే కూడా నోటీసులు పంపాయి. అంతేకాదు, కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలుగా చేర్చింది. ఇక సిబిఐ 41 సిఆర్పిసి కింద నోటీసులు కూడా ఇచ్చింది. కానీ సిబిఐ విచారణకు హాజరు కాలేదు. మరోవైపు గత ఏడాది ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీంతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. మహిళా విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ ఈ పిటిషన్ వేశారు. ఇక దీనిపై విచారించినటువంటి కోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కొద్ది నెలలుగా వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా విచారించినటువంటి కోర్టు కవిత పిటిషన్పై ఈ నెల 19కి విచారణ వాయిదా పడింది. ఇదిలా ఉండగానే ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. ఇక 2 ఏళ్లకు పైగా కవిత చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. దీంతో కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.